నేను మల్ల యుద్ధం ఏంటి? మల్ల యోధుడిగా? అదే అండి. అంటే అదే సినిమాలో అంటే ఏమన్నా డ్యూయల్ రోలా? డ్యూయల్ రోల్ కాదండి. పెద్ది ఒకటే సార్. అంటే పెద్ది అందుకే విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో చెప్పామండి. పెద్ది క్యారెక్టర్‌కి కోడి రామ్మూర్తి నాయుడు గారు ఆ బ్యాక్‌డ్రాప్‌లో కుస్తీ అంతా ఆ ఏరియాలో ఉంది కాబట్టి అండి, దానికి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తీసుకొని, ఆ ఏరియాలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సరుకుల ఫ్యాక్టరీలు, ఆ రూటెడ్ ఆ బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేయడం అయన్నీ ఉన్నాయి కాబట్టి అయన్నీ తీసుకొని, ఆ స్లాంగ్ తీసుకొని, అసలు అక్కడ జరిగిన కథ కింద చేస్తే ఎలా ఉంటదని ఆ చుట్టూ ఉన్న ఆరానంతా అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి, తన స్లాంగ్ కూడా అదే ఉంటుందా? ఆ స్లాంగ్ కూడా విజయనగరం, శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడతారండి చాలా. మొత్తం క్యారెక్టర్స్ అన్ని. సో ఇంకా అంటే దగ్గర పడుతుంది రిలీజ్కి. క్యారెక్టర్స్ అన్నీ ఇంకా రివీల్ చేయాల మీరు? 1 బై 1 చేస్తున్నారు. జగపతి బాబు, అవును. ఇప్పుడు ఈరోజు శివరాజ్ కుమార్ చేశారు. ఇంకా మేజర్గా రివీల్ చేయాల్సినవి ఏమున్నాయి? మేజర్గా బొమ్మన ఇరానీ గారు ఉన్నారండి. మన రవికిషన్ గారు ఉన్నారండి. చాలా క్యాస్టింగ్ బాగుంటుంది సార్ ఈ ఫిల్మ్లో. క్యాస్టింగ్ మంచి పేరు వస్తుందేమో అనుకుంటున్నానండి నేను. కానీ ఒకటి, జాహ్నవి ఇది అంత మాస్ క్యారెక్టరు, తను ఎలా అసలు ఆ క్యారెక్టర్లో తను ఎలా ఊహించుకున్నారు ఏంటి? అసలు తనకి ఆ మాస్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? అమ్మాయి చాలా ఇష్టపడిందండి. ఇప్పుడు ముంబైలో ఉండి షూటింగ్లు చేస్తుంటే కూడా సార్ ఐ లవ్ మై హెచ్ఎంఆ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటుందండి. అంటే అంటే జాహ్నవి చాలా సూపర్ యాక్ట్రెస్ అండి అమ్మాయి. నేను చూసాను సూపర్ పర్ఫార్మర్ కూడా. చిన్న మీరు రేపు పొద్దున్న చూసిన తర్వాత తెలుస్తుంది. ఒక సీన్ చేయాలండి అమ్మాయి పర్ఫార్మెన్స్ తెలియడానికి. ఒక మీటింగ్ సీన్ ఉంటుందండి, చాలా బాగా చేస్తుంది. అంటే ఈ అమ్మాయి ఎంత పర్ఫార్మర్ అన్న తెలుస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకే, బట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తుందండి. అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ అండి. ఓకే. హార్డ్ వర్కరు. అంటే ఆ ఏరియాలో ఉన్న ఒక విజయనగరం కుర్రలో ఉన్న ఒక రాజుల కూతురు, ఒక ఆ ఏరియాలో ఉన్న కొద్దిగా ఆ క్యాస్ట్ బేస్డ్ అమ్మాయి కొద్దిగా రిచ్గా మాసీగా ఉంటే ఎలా ఉంటుంది అట్లా. అంటే ఆ క్యారెక్టర్కి ముందు ఎవరినైనా అనుకున్నారా? తన్నే ఫస్ట్ ఏమనుకోలేదండి. ఓ తెలుగు అమ్మాయి ఎవరైనా ఉంటే బాగుంటుందని వెతికామని ట్రై చేసాం. కానీ మళ్ళీ అంత ధైర్యం చేయలేకపోయామండి. ఎందుకంటే మళ్ళీ డ్యాన్స్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని మళ్ళీ ఇంకా అలా జాహ్నవి కపూర్ ఉన్నాయి. అలాగే అదర్ క్యారెక్టర్స్ జగపతి బాబు కానీ, అలాగే శివరాజ్ కుమార్ గారిది కానీ, వీళ్ళ క్యారెక్టర్కి ఫస్ట్ చాయిస్ వాళ్ళేనా? లేదంటే లేదండి, జేబీ సార్కి అయితే ఫస్ట్ చాయిస్ ఆయనే అండి. శివరాజ్ కుమార్ గారికి కూడా ఆయనే అండి. ఆల్టర్నేటివ్ లేవండి. మొన్న భయ్య దివ్యందుకు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఉంటే బాగుంటుంది, ఆ వైబ్ ఉంటుంది. ఈ జనరేషన్ ఈ మిర్జాపూర్ గడ చాలా పెద్ద హిట్ కదండి. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫస్ట్ వాళ్ళకే చెప్పామండి, వాళ్ళే ఓకే చేశారు. దివ్యంద్ అయితే కొద్దిగా తెలుగు ఫస్ట్ ఫిల్మ్ అండి ఆయన. కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ అంటే చేద్దామా వద్దా అని, కానీ నా కోసం అలా ఉండిపోయాడు ఆయన. ఆయన చేశాడు. శివరాజ్ కుమార్ గారు నేరేషన్ ఇస్తే ఆయనకి నచ్చింది. జేబీ గారు అయితే నా కోసం రాసే ఈ క్యారెక్టర్ సూపర్ కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు యాక్చువల్గా ఉప్పెనలో చేస్తాను అనుకున్నారండి, ఉప్పెనలో చేద్దాం అనుకున్నాం. కానీ అది కుదరలేదు. దానికన్నా మంచి క్యారెక్టర్తో వచ్చావు, థ్యాంక్ యూ అంటే చాలా సూపర్ క్యారెక్టర్ అనమాట అండి. చరణ్ గారి తర్వాత ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ పెద్దిలో చాలా మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ జగపతి బాబు గారిదండి. ఆ ఇంపాక్ట్ స్క్రీన్కి కూడా తెలుస్తుందండి. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే ఆయన గుర్తొస్తాడు మనకి.